తెలంగాణ సుప్రసిద్ధ కవి నిఖిలేశ్వర్కు కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది. ఆయన రచించిన అగ్నిశ్వాసకు ఈ గౌరవం దక్కింది. వర్ధమాన తెలుగు రచయిత్రి ఎండ్లూరి మానసకు సాహిత్య అకాడమీ యువ పురస్కారం, ప్రముఖ రచయిత్రి కన్నెగంటి అనసూయకు బాల సాహిత్య అవార్డు లభించింది. 82 నిఖిలేశ్వర్ దిగంబర కవితోద్యమ సారథుల్లో ఒకరు. ఏనాటికైనా ఈ అగ్నిశ్వాస నా అంతరంగ భాష, శ్రమజీవన పోరాటాల శ్వాస అంటూ సమకాలీన రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై తన స్పందనే అగ్నిశ్వాస కవితలు అని పుస్తకం ముందు మాటలో ఆయన వెల్లడించారు. యాదవరెడ్డిగా తెలుగు సాహితీ లోకంలో అడుగుపెట్టిన ఆయన 1965లో 6 దిగంబర కవుల్లో ఒకరిగా నిఖిలేశ్వర్ పేరుతో కవితా సృజన ప్రారంభించారు. నిఖిలేశ్వర్ కవిగానే కాకుండా అనువాదకుడిగా, కథకునిగా, విమర్శకునిగా ప్రజా దృక్పథం గల అనేక రచనలు చేశారు. 1956 నుంచి 1964 వరకు తన అసలు పేరు మీదే రచనలు చేశారు. 1965 నుంచి తన కలం పేరుని నిఖిలేశ్వర్గా మార్చుకుని దిగంబర విప్లవ కవిగా ప్రసిద్ధిగాంచారు. ఆయన 11 ఆగస్టు 1938న యాదాద్రి భువనగిరి జిల్లా వీరవల్లిలో జన్మించారు. గతంలో అనేక అవార్డులు సైతం ఆయన అందుకున్నారు. దిగంబర కవిత్వం 1960-70 వరకు 3 సంపుటాలుగా వెలువడింది. కేంద్ర సాహిత్య అకాడమీ ఏటా 24 భారతీయ భాషలకి అవార్డులు ఇస్తూ ఉంటుంది. 2020 గాను ఈసారి 24 భాషల్లో తెలుగుకు ప్రాతినిధ్యం నేను వహిస్తున్నాను. తెలుగులో అగ్నిశ్వాస అనే నా కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ పురస్కారము ఒక విధంగా నేను 5 దశాబ్దాలుగా చేస్తున్న సాహిత్య కృషిలో భాగంగా భావిస్తాను. నేను కె యాదవరెడ్డిగా నా సాహిత్య ప్రయాణం మొదలై 1965లో దిగంబర కవులుగా మేము 6 ఒక ఉద్యమాన్ని ప్రారంభించి ఆనాటి యువతరం యొక్క ఆక్రోశాన్ని వ్యక్తం చేసాము. ఆ తర్వాత 1970లో విప్లవ రచయితల సంఘం స్థాపనలో కూడా ఉన్నాము. నిఖిలేశ్వర్ విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక కార్యదర్శిగాను వ్యవహరించారు. పౌర హక్కుల ఉద్యమంలోనూ పాల్గొన్నారు. జన సాహితీ సాంస్కృతిక సమాఖ్యకు వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీకి, తెలుగు సలహా మండలికి సలహాదారుగా కూడా పనిచేశారు. మండుతున్న తరం, యుగస్వరం, కాలాన్ని అధిగమించి 4 శతాబ్దాల సాక్షిగా నా మహానగరం, జ్ఞాపకాల కొండ, ఖండాంతరాల మీదుగా తదితర కవితా సంకలనాలతో పాటు హిందీలో పలు కవితలు రాశారు. తన జైలు జ్ఞాపకాలను గోడల వెనుక పేరుతో అక్షరీకరించారు. బడికంటే గుడికి అధిక ప్రాధాన్యమిస్తున్న ఛాందస భావాల్ని విమర్శిస్తూ రాసిన కవితలు అగ్నిశ్వాసలో ఉన్నాయి. ఈ ప్రయాణం అలా కొనసాగుతూ ఉండగానే నా సృజనాత్మక రచనలు నిరంతరంగా కొనసాగాయి. నేను కవిత్వమే కాకుండా కథలు రాశాను, విమర్శనా సాహిత్య విమర్శ, అనువాదాలు, ఇతరత్ర ప్రజారంగంలో ముఖ్యంగాను ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ విషయంలో, పౌర హక్కుల విషయంలో కూడాను చాలా కాలంగా క్రియాశీలంగా ఉంటూనే వచ్చాను. నేను ఆ రకంగా ఒక రచయితగా, కవిగా, ఒక యాక్టివిస్ట్, పోయిట్గా నేను సమాజం పట్ల నా బాధ్యత నిర్వహిస్తూ వస్తూ ఉన్నాను. ఇప్పుడు అగ్నిశ్వాస అనే ఈ కవితా సంపుటి, దీనికి 2020 పురస్కారం, అకాడమీ పురస్కారం లభించింది. ఈ అగ్నిశ్వాసకి మూలం మతఛాందసాల మాటున మృత్యుభోరీలు ముగుస్తున్న సైతానుల రాజ్యకాంక్ష ఈరోజు ప్రపంచానికే పెను సవాలు. ఒకంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మూఢభక్తి, మతపరమైన టెర్రరిజానికి, బీభత్సానికి వ్యతిరేకంగా ఉన్న కవితలు కొన్ని ఉన్నాయి. అందులోనే మతఛాందసాల మాటున మృత్యుభేరీలు మోగిస్తున్న సైతానుల రాజ్యకాంక్ష ఈరోజు ప్రపంచానికి పెను సవాలు అంటూ చెప్పాను. అందులో ముఖ్యంగాను అగ్నిశ్వాస అనగానే ఈ వ్యవస్థ సమూలంగా మారడం కోసం గాను
సహజంగానే కవి అన్నవాడు ప్రజాపక్షం వహిస్తాడు. అందువల్ల యువతలోనూ ఒక అగ్నిశ్వాస, నిరంతరమైన అంతశ్చైతన్యము, ఆ శ్వాస అనేది మణుతూ ఉండాలి. ఉన్నప్పుడే అతను సామాజికమైన మార్పు కోసం కృషి చేయగలడు. అందువల్ల అగ్నిశ్వాస అనేది ఒక తరం నుండి మరో తరానికి వ్యాపించే ఒక అగ్నిజ్వాల. ఈ జ్వాల అనేది నిరంతరంగా సామాజిక వైరుధ్యాల మధ్య మండుతూనే ఉంటుంది. కాబట్టి నేను చేస్తున్న కృషిలో గత 5 దశాబ్దాల నా ప్రయాణంలో ఇది ఒక మరో గుర్తింపుగా భావిస్తున్నాను, ఈ అకాడమీ గుర్తింపు. ఇదే కాకుండా 2 సంవత్సరాల క్రితం నిఖిలేశ్వర్ కవిత్వం అనే నా 5 దశాబ్దాల కవిత్వాన్ని మొత్తం కూడాను ఈ ఒక పెద్ద సంపుటిలో సంపుటీకరించాను. ఇది ఒక ప్రత్యేకంగా నా కవిత్వానికి ఒక ప్రాతినిధ్యం వహించే గ్రంథం ఇది. 2020 సంవత్సరానికి కన్నగంటి అనసూయ రాసిన స్నేహితులకు బాల సాహితీ పురస్కారం లభించింది. అనసూయ ఇప్పటి వరకు 250కి పైగా కథలు, 150 బాలల కథలు, 100 కవితలు, 2 నవలలు రాశారు. ఆమె రాసిన బుద్ధిబలం అనే కథ కేంద్ర సాహిత్య అకాడమీ వారి కథల సంకలనంలో చోటు సంపాదించుకుంది. ఆ కథను దేశవ్యాప్తంగా 22 భాషల్లోకి అనువదించారు. తెలంగాణ ప్రేక్షకులకు నా నమస్కారం. నా పేరు కన్నగంటి అనసూయ. నేను చిన్నతనం నుండి అనేక రకాల వ్యాసరచన పోటీల్లో, వక్తృత్వ పోటీల్లో, పాటల పోటీల్లో, ఆటల పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు పొందాను. అదే అలవాటుగా మారి అనేక కథలు, నవలలు, బాలల కథలు, కవితలు రచించాను. 4 సార్లు విజయవాడ పొయిటిక్ ప్రిజం వారు నిర్వహించినటువంటి అంతర్జాతీయ కవి సమ్మేళనంలో పాల్గొన్నాను. ఈ ప్రత్యేకించి బాల సాహిత్యంలో నేను చేసిన కృషికి గాను నాకు నిజామాబాద్ అమృతలత గారు అమృతలత అపురూప బాల సాహిత్య పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తానా వారు, మంచి పుస్తకం వారు కలిసి నిర్వహించినటువంటి బాలల నవలల పోటీలో 2019వ సంవత్సరంలో నేను రాసినటువంటి చక్రం అనేటటువంటి నవలకి బహుమతి లభించింది. 2020లో వారే నిర్వహించినటువంటి బాలల బొమ్మల కథల పోటీలో నేను రాసిన చిన్ను పిచ్చుక అనేటటువంటి బొమ్మల నవల బహుమతి పొందింది. నేను సుమారుగా ఇప్పటికీ 550 కథలను రచించాను. ఈ కథల్లో ఉత్తమమైనటువంటి కథలను ఎంపిక చేసి అడవిరాజు ఆదర్శం, స్నేహితులు, పెద్దల మాట అనే కథల సంపుటాలను వెలువరించాను. అందులో స్నేహితులు అనే బాలల కథల సంపుటికి 2020 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ వారు నాకు అవార్డును ప్రకటించడం జరిగింది. నా కథలు నచ్చి ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రం వారు నెల రోజుల పాటు రోజుకి 2 కథలు, 3 కథలు చొప్పున ప్రసారం చేయడం జరిగింది. ఒక్క బాలల కథలు రాయడమే కాకుండా బాలలతో బాలల కథల్ని వ్రాయించాలనే ఉద్దేశంతో అనేక రకాలైన కథా కార్యశాలలను నేను బాల సాహిత్యంలో ఏర్పాటు చేశాను. అనేక కార్యశాలల్లో నేను వక్తగా పాల్గొని బాలల కథల్లో వస్తువు ఎలా ఉండాలనేది నేను పిల్లలకు నేర్పించాను, పోటీలు పెట్టాను, వాళ్లకు బహుమతులు కూడా ఇచ్చాను. సో నా ఈ స్నేహితులు అనే కథల సంపుటానికి కేంద్ర సాహిత్య అకాడమీ వారు బహుమతిని ప్రకటించడం నాకు చాలా సంతోషం కలిగించింది. న్యాయ నిర్ణేతలకు నా ధన్యవాదాలు. నా ఈ యొక్క అవార్డుని నా బాలలకు, నా కథల్లోని పాత్రలకు సంతోషంతో అంకితం చేస్తున్నాను. వర్ధమాన తెలుగు రచయిత్రి ఏపీ నెల్లూరుకు చెందిన ఎండ్లూరి మానసకు సాహిత్య అకాడమీ యువ పురస్కారం దక్కింది. మానస రచించిన మిలింద లఘు కథల సంపుటికి అవార్డు ప్రకటించారు. ఈమె తెలుగు రచయితలైన ఎండ్లూరి సుధాకర్, పుట్ల హేమలతలకు జన్మించారు. మానస హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్రంలో పీజీ చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఎండ్లూరి మానస తెలుగులో అనేక కథలు రాశారు. మరాఠీ నవల ఓని 2015లో ఊరికి దక్షిణానగా తెలుగులోకి అనువదించారు. తెలంగాణ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. నేను గత 5-6 సంవత్సరాలుగా కథలు రాస్తూ ఉన్నాను తెలుగు సాహిత్యంలో. 2018లో నేను ప్రచురించిన మిలింద కథలకు 2020 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం నాకు లభించింది. ఈ పురస్కారాన్ని నేను ఒక గుర్తింపుగా కంటే ఒక గౌరవంగా నేను చూస్తున్నాను. నేను మరీ ముఖ్యంగా అట్టడుగు వర్గ ప్రజల గురించి రాసే కథా రచయిత్రిని కాబట్టి ఈ పురస్కారం వివక్షను ఎదుర్కొనే ప్రతి ఒక్కరిని గుర్తించిందని, గౌరవించిందని నేను భావిస్తున్నాను.
ఆ పుస్తకం ఇది, మిలిందా ఈ పుస్తకం పేరు. ఇందులో 22 కథల్ని నేను రాయడం జరిగింది. ప్రతి కథ ఏదో ఒక రూపంలో వివక్షని ఎదుర్కొంటున్న వారి గురించి నేను రాశాను. ఈ పురస్కారాన్ని ఇటీవలే ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం వారు. త్వరలో దీన్ని ఇస్తారని కూడా నేను తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ.